ఈ రోజు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారి వజ్రోత్సవ 75వ జన్మదినోత్సవ వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇట్లు ఆహ్వాన కలిగి శ్రీ ఆళ్ల మురళీ గోపాలరావు, శ్రీ జేవిఎస్ చౌదరి, శ్రీ నాగేంద్ర త్రివేది, డాక్టర్ శ్రీ శంకర్ నాయక్, శ్రీ జగదీష్ గొల్లపూడి, శ్రీ మాచవరపు కోటేశ్వరరావు, శ్రీ మధువన్ నాగేశ్వరరావు, శ్రీ పల్లపోతు వాసు, శ్రీ అశోక్ రాఠీ, శ్రీ కొదుమూరి శ్రీనివాస్, శ్రీ పైడిమర్ల శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారు 1952 ఆగస్టు 18న కృష్ణా నది తీరాన కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి విజయవాడలో జన్మించారు. అక్కడే 1962 వరకు వారి బాల్యం గడిచింది. వారు కొత్తగూడెం రావడానికి అక్కడ జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన మీరు తెలుసుకోవాల్సి ఉంది. దానికోసం మనం 62 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారి జీవితం కొత్తగూడెంలో వికసించి విరాజిల్లటానికి వారికన్నా మొండివారు సంకల్ప సిద్ధి కలవాడైన వారి తండ్రి గారైన శ్రీ కంచర్ల జయరామరావు గారు కారణం. 1962 కాలంలో వీరు విజయవాడ సమీపంలోని కోలవెన్ను గ్రామంలో శ్రీ కంచర్ల జయరామరావు గారు నివాసం ఉండేవారు. ఆ రోజుల్లో ఈయన కాంగ్రెస్ పార్టీకి వీర అభిమానిగా ఉన్నారు. జయరామరావు గారి అన్నయ్య గారు స్వతంత్ర పార్టీలో ఉండేవారు. ఆ రోజుల్లో జరిగిన ఎన్నికల సందర్భంలో కంచర్ల చంద్రశేఖరరావు గారి నాన్నగారు ఇంట్లో లేని సమయంలో చంద్రశేఖరరావు గారి పెద్దనాన్నగారు వచ్చి ఇంటిపై ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాను కంచర్ల చంద్రశేఖరరావు గారితో తీయించి స్వతంత్ర పార్టీ జెండాను కట్టించారు. శ్రీ చంద్రశేఖరరావు గారి తండ్రి గారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారు ఇంటి వెనక వైపు వెళ్లిన క్రమంలో చెత్త కుప్పలో కాంగ్రెస్ పార్టీ జెండా కనిపించింది. అది చూసిన చంద్రశేఖరరావు గారి తండ్రి గారు ఆవేదనతో ఉగ్రరూపంతో ఇక్కడ జెండాను ఎవరు పడేశారని బాలుడైన చంద్రశేఖరరావు గారిని అడగడం జరిగింది. పెద్దనాన్న గారు తీయమన్నాడు అని చంద్రశేఖరరావు గారు తన తండ్రి గారితో చెప్పడంతో కాంగ్రెస్ జెండాను తిరిగి ఇంటిపై కట్టించారు. అప్పుడు కోపోద్రేకుడై గొడవ జరిగి అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి అన్నదమ్ముల ఇద్దరి మధ్య పెద్ద అగాధం ఏర్పడి ఇద్దరూ విడిపోవడం జరిగింది. ఇంత గొడవ జరిగిన తర్వాత ఈ ఊరిలో నివసించడం తనకు అవమానమని భావించి అప్పుడు జయరామరావు గారి సతీమణి కంచర్ల చంద్రశేఖరరావు గారి తల్లిగారైన శ్రీమతి లక్ష్మీ విలాసమ్మ గారు తమ బంధువులు కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంలో ఉన్నారని భర్తను ఒప్పించి మెప్పించి పాత కొత్తగూడెంకు తీసుకురావడం జరిగింది. శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారు కొత్తగూడెం రావడానికి 3 రంగుల మువ్వన్నెల ముద్దొచ్చే కాంగ్రెస్ పార్టీ జెండా, శ్రీ జయరామరావు గారి పట్టుదల, మాట కట్టుబాటు, నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నైనా వదులుకునేటటువంటి మనస్తత్వం ఈ ఘటనతో మనకు అర్థమవుతోంది. 1962 నుండి 2 సంవత్సరాల పాటు పాత కొత్తగూడెంలో నివసించి ఉన్నారు. ఆ తర్వాత గణేష్ టెంపుల్ ముందు దుర్గా భవన్లోకి వారు మారారు. శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారు ఇక్కడే తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ తండ్రికి చేదోడు ఓదోడుగా ఉంటూ తమ మొదటి వ్యాపారం శ్రీ దుర్గా స్టీల్స్లో వ్యాపార మెలకువలు, విద్య రెండూ సమాంతరంగా జరుగుతూ ఉండగానే 1968లో లక్ష్మీదేవిపల్లిలో శ్రీ దుర్గా రైస్ మిల్లు నిర్మాణం జరిగింది. శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారి తండ్రి గారు జయరామరావు గారి రక్తంలో కలిసిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా సేవలు కొనసాగించారు. అప్పటి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసిన శ్రీ తోటకూర వెంకటప్పయ్య గారిని అనుసరిస్తూ వారికి అత్యంత ఆంతరంగికుడైన నాయకుడిగా ఎదిగారు శ్రీ కంచర్ల జయరామరావు గారు. ఆ క్రమంలో కౌమార్యంలో ఉన్న శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారు కూడా తండ్రి గారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1973 మే 24న సుజాత గారితో వివాహం జరిగింది. వారికి సంతానం దుర్గాప్రసాద్, జయరామరావు, వెంకటేశ్వరరావు, కుమార్తె జయదుర్గ అనే 4 సంతానం. వ్యాపార రంగంలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూనే రాజకీయంగా తన తండ్రి గారి అడుగుజాడల్లోనే పయనించసాగారు. అప్పుడు 1970లో కొత్తగూడెం ఎంజీ రోడ్డులో గల దుర్గా స్టీల్స్ పై అంతస్తులో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారితో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించడం జరిగింది. అలనాటి నుండి 1970 నుండి 2000 వరకు 30 సంవత్సరాల పాటు కంచర్ల చంద్రశేఖరరావు గారి సొంత భవనంలోనే ఉచితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొనసాగింది.
ఈనాటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న నవతరానికి ఈ విషయం తెలియకపోవచ్చు గాని ఇది ఇలా ఉంటే 1975లో కంచర్ల చంద్రశేఖరరావు గారి తండ్రి జయరామారావు గారు తన 52వ వయసులో దివికెగసి స్వర్గప్రాప్తుడయ్యారు. ఆనాటి నుండి శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారు కుటుంబ వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూనే కొత్తగూడెం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించే నలుగురిలో ఒకటిగా మారారు. 1975 నుండి 1995 వరకు అంటే సుమారుగా 20 ఏళ్లు కొత్తగూడెం రైస్ మిల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. 1991 నుండి 1994 వరకు కొత్తగూడెం సొసైటీ సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా 1994-95లో కొత్తగూడెంలోని ప్రసిద్ధ దేవాలయమైన గణేష్ టెంపుల్ చైర్మన్ గా కూడా కొనసాగారు. అదేవిధంగా 1978లో వీరి కుటుంబం గణేష్ టెంపుల్ నందు అమ్మవారి గుడిని నిర్మించారు. 1989 నుండి 1992లో సామాన్యుడికి వినోదాన్ని అందించాలనే తపనతో పరమేశ్వరి మహేశ్వరి అనే 2 సినిమా థియేటర్స్ ను నిర్మించారు. ఒక పక్కన వ్యాపారం, మరో పక్కన రాజకీయం, ఇంకో పక్కన KTPS నవభారత్లో కాంట్రాక్ట్స్ మరియు 20 లారీల వరకు లారీ ట్రాన్స్పోర్ట్, ఇలా విరామం విశ్రాంతి లేకుండా తమ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనపడింది. అయినా తలవంచక తల దించక టీడీపీని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో కూడా ఎన్నో ఘర్షణాత్మకమైన సంఘటనలు ఎదుర్కొన్నారు. 1983 నుండి 2000 వరకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్య జరిగిన హింసాత్మకమైన ఘటనలలో ఇరుపక్కల భర్తలను కోల్పోయిన మహిళలను చూసి శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారు మనసు చెలించి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పిలిచి సమావేశం నిర్వహించి, నేను ఈ హింసాత్మకమైన రాజకీయాలను ప్రోత్సహించలేను అని, మీరందరూ శాంతిహితమైన జీవితాన్ని జీవించండి అని బ్రహ్మకుమారిలో చేరారు శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు గారు. అలా రాజకీయ సన్యాసం చేసి బ్రహ్మకుమారిలో పరమాత్ముడి సేవలో జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అప్పటికే 2001 నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టి తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాటి తెలంగాణ ఉద్యమ దళపతిగా ఉన్నారు. తెలంగాణ పాత 10 జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి సరి అయిన నాయకుడు లేక బలహీనంగా ఉండేది. అలాంటి తరుణంలో 2001లో కేసీఆర్ గారి అడుగులో అడుగు వేస్తూ తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పనిచేస్తున్న శ్రీ ఆళ్ల మురళీ గారికి కంచర్ల గారిని ఉద్యమంలోకి ఆహ్వానించే బాధ్యతను కేసీఆర్ గారు అప్పగించారు. కేసీఆర్ గారితో సమావేశమైన కంచర్ల గారు కేసీఆర్ విధి విధానాలపై, తెలంగాణ పోరాటంపై ఆసక్తి పెరిగి టీఆర్ఎస్ లో చేరికతో రాజకీయంలోకి పునః ప్రవేశించారు. శ్రీ కంచర్ల గారు అప్పటికే 35 ఏళ్ల రాజకీయ అనుభవం, వారి నాయకత్వంపై నమ్మకంతో వారు టీఆర్ఎస్ లో చేరిన 4 రోజులకే కేసీఆర్ గారు కంచర్ల గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఆనాటి నుండి తెలంగాణ ఉద్యమాన్ని వరంగల్, కరీంనగర్ తో సమాంతరంగా ప్రజల్లోకి బలంగా తెలంగాణ వాదం తీసుకువెళుతూ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సిపిఐ ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి బాసటగా నిలిచి గెలిపించుకున్నారు. అలా కేసీఆర్ చేపట్టిన సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన కేసీఆర్ గారి ఖమ్మంలో జరిగిన ఆమరణ నిరాహార దీక్షకు జిల్లా నలుమూలల నుండి వేలాది మందిని ఖమ్మం తరలించి ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేశారు. ఆనాడు జరిగిన సాగరహారం, సకల జనుల సమ్మె గాని ఇలా తెలంగాణ ఉద్యమంలో వేసిన ప్రతి అడుగును ఉవ్వెత్తున ఉరకలెత్తించి ఉద్యమ స్ఫూర్తిని ఖమ్మం జిల్లా ప్రజల్లో తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని రగిలించారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. మా అందరి త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేను కొత్తగూడెం నుంచి గెలిపించి కేసీఆర్ చేతిలో పెట్టడం జరిగింది. సహజమైన రాజకీయ కుట్రలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఆ తరుణంలో శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ లో చేరారు. శ్రీ కంచర్ల గారు టీఆర్ఎస్ పార్టీలో పొంగులేటి గారితో కలిసి పనిచేయడం జరిగింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పొంగులేటి గారు కంచర్ల గారి రాజకీయ అనుభవం, నిబద్ధతను గుర్తించి అప్పటి ఎమ్మెల్యే గారు శ్రీ వనమా గారిని ఒప్పించి జడ్పీటీసీగా గెలిపించి కేటీఆర్ గారితో మాట్లాడి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా నియమించారు.
ఇలా తన సుదీర్ఘమైన 53 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఉత్థాన పతనాలను చూసి చివరి తన స్థాయికి చిన్న పదవి అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. ఆ తరువాత గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత శ్రీనన్న పిలుపు మేరకు తన సొంత గూడు తన పుట్టిల్లు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరి తన 55 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీకి తన సలహా సూచనలు ఇస్తూ ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీకి తన సేవలను కొనసాగిస్తున్నారు. ఈ 74 ఏళ్ల జీవిత ప్రస్థానం పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతూ మరియు వివాహం, సంతాన బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, రాజకీయ సామాజిక బాధ్యతలు ఇలా బహుముఖ ప్రతిభతో అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కంచర్ల చంద్రశేఖరరావు శ్రీమతి సుజాత గార్ల దంపతులకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఈ వేడుకలకు హాజరైనటువంటి వారిలో 20 నుంచి 70 సంవత్సరాల వయసు గల గొప్ప గొప్ప మహా వ్యక్తులు ఉన్నారు. జీవిత సత్యాన్ని, జీవిత గమనాన్ని, జీవిత గమ్య లక్ష్యాలను తెలుసుకుని చేరుకోవాలి అంటే ప్రపంచం మొత్తం పరిశీలించనక్కర్లేదు. దశాబ్దాల నుండి కొత్తగూడెం చరిత్రను మార్చిన వ్యక్తుల గురించి తెలుసుకుంటే చాలు. ఒకసారి 65 సంవత్సరాల వెనక్కి వెళ్లి పరిశీలిస్తే ఒక గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించి మచ్చలేని నాయకుడిగా, నిజాయితీకి నిలువెత్తు రూపంలా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీ చేకూరు కాశయ్య గారు. వారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఎంత నిరాడంబరంగా జీవించారు కొత్తగూడెం ప్రజలకు తెలుసు. వారి జీవితమే మనకు మొదటి పాఠం. ఒక సామాన్యుడిగా మొదలై 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి నిజాయితీ, నిఖచ్చితత్వం, తన ముక్కుసూటి తనంతో కొత్తగూడెం ప్రజలందరి ఆత్మబంధు అయిన మహనీయులు, స్ఫురద్రూపి గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ కోనేరు నాగేశ్వరరావు గారి జీవితాన్ని చూడండి. అలాగే 1960లో ఒక వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి కొత్తగూడెం ప్రజలకు కష్టమొస్తే నేనున్నాను అని కష్టాలు తీర్చి ప్రజల హృదయాలలో చెరగని ముద్రను వేసిన శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి జీవితాన్ని పరిశీలించండి. అలాగే 46 ఏళ్ల నాడు ఒక సామాన్య కమ్యూనిస్టులా మొదలై ఈరోజు జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు నేతలలో ఒకరిగా ఎదిగి రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ కొత్తగూడెం శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ కూనంనేని సాంబశివరావు గారిని చూసి మనం నేర్చుకోవాలి. వారు ఈ రోజుకి కార్మిక, కర్షక, బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికై అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే 50 ఏళ్ల నాడు కొత్తగూడెంలో ఒక సాధారణ డాక్టర్గా జీవితాన్ని ప్రారంభించి అత్యంత తక్కువ ఫీజులతో పేద ప్రజలకు ఆపరేషన్లు చేస్తూ 25 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాటంకంగా బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి కొత్తగూడెం కీర్తి ప్రతిష్టలను ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్లిన డాక్టర్ రమేష్ బాబు గారిని చూడండి. వారు ఇటీవల 80వ జన్మదినోత్సవం కూడా జరుపుకున్నారు. వారు 80 సంవత్సరాల వయసు కలిగి ఈ రోజుకి పేద ప్రజలకు ఆపరేషన్లు, చికిత్సలు నిర్వహిస్తున్నారు. వీరందరి జీవితాలు పూలబాటలనుకుంటే పొరపాటే. అనేక ముళ్లదారులు, అనేక సుడిగుండాలు, సముద్రమంత ఆపదలు దాటి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ముందు తరాల జీవితాలను ఈ తరం ముందుకు తీసుకురావడానికి ఈ ప్రయత్నం. వీరందరిని చూసి నేర్చుకొని ముందుకు సాగుదాం. ఈ సందర్భంగా మన కంచర్ల గారి జీవితాన్ని ఆపాదమస్తకం మీ ముందు ఆవిష్కరించడం జరిగింది. ఇట్లు సేకరణ కూర్పు శ్రీ ఆళ్ల మురళీ గోపాలరావు.